న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో కొలువైన శ్రీ శారదాదేవి ఆలయం వద్ద ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఇంద్రగంటి వెంకట సత్యనారాయణ మూర్తి శర్మ పర్యవేక్షణలోని సరస్వతీ మాతకు విశేష పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని డోలు సన్నాయి మేళాలతో సారిని తీసుకుని వచ్చి అమ్మకు సమర్పించారు. అనంతరం భక్తులు లలితా పారాయణ కుంకుమార్చనలో పాల్గొన్న ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో కొలువైన శ్రీ శారదాదేవి ఆలయం వద్ద ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఇంద్రగంటి వెంకట సత్యనారాయణ మూర్తి శర్మ పర్యవేక్షణలోని సరస్వతీ మాతకు విశేష పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని డోలు సన్నాయి మేళాలతో సారిని తీసుకుని వచ్చి అమ్మకు సమర్పించారు. అనంతరం భక్తులు లలితా పారాయణ కుంకుమార్చనలో పాల్గొన్న ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణాయనం గ్రీష్మఋతౌ ఆషాఢమాసే శుద్ధ ఏకాదశి ఆగామి ద్వాదశి అమ్మవారి భక్తులందరూ కూడా ఈ గోపాలరాజు గారు వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా సాహస సంపత్తులతోటి ఆడవారందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున చాలా పవిత్రమైన రోజు. భక్తులు ఎవరైనా కోరుకున్నా కూడా వరాలు తీర్చే అమ్మవారు శారదాదేవి ప్లస్ సరస్వతీదేవి ఆలయం. ఈ అమ్మవారిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ప్రతిరోజు కూడా దర్శనం చేసుకున్నారు. ప్రతిరోజు కూడా పూజ నమస్కారాలు జరుగుతాయి. కానీ వాళ్ళ విశేషం ఏంటంటే అమ్మవారి శారీ కొన్ని పుట్టింటి నుంచి కూతురు ఎలా పంపుతారో అత్తారింటికి ఆ ప్రకారంగా ఈ శారీ అంతా కూడా ఈ భక్తులందరూ కూడా సాహక సంపత్తులతోటి ఈ ఆడవారందరూ కూడా వచ్చి వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా వచ్చి ఈసారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థించి కోరుతున్నాం. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో హైవే సర్వీస్ రోడ్డు పైన వర్షపు నీళ్లు నిలిచిపోవడంతో వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులతో పాటుగా
ప్రయాణికులు పడరాని పాటలు పడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గాలికి వదిలేయడంతోనే విసుగు చెందిన వర్తకులు ఇటీవలే ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన దాట్ల బుజ్జిబాబుని కలిసి సమస్యను తెలపగా వెంటనే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బైపాస్ కు చేరుకుని సమస్యను తిలకించి ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో హైవే సర్వీస్ రోడ్డు పైన వర్షపు నీళ్లు నిలిచిపోవడంతో వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులతో పాటుగా ప్రయాణికులు పడరాని పాటలు పడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గాలికి వదిలేయడంతోనే విసుగు చెందిన వర్తకులు ఇటీవలే ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన దాట్ల బుజ్జిబాబుని కలిసి సమస్యను తెలపగా వెంటనే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బైపాస్ కు చేరుకుని సమస్యను తిలకించి ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ద్రాక్షారామం రోడ్డుపైన కూడా దృష్టి సారించి అన్ని విధాల బైపాస్ వర్తకులను ఆదుకుంటాము అంటూ బుచ్చిబాబును హామీ ఇచ్చారు. ఈయన వెంట వేగేష్ణ భాస్కర్ రాజు, సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, మోపూరి వెంకటేశ్వరరావు, సుంకర రామచంద్రరావు, నామా గోపి, వర్తకుల సంఘం ప్రతినిధులు, వర్తకులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ దాక్షారామి రోడ్ అంతా మీరు ఎప్పుడొస్తారా చెప్తే చేయాలి మీడియా కాదు ఫోటోస్ పెడతారు. మరి ఈరోజు సింగరపాలెం జంక్షన్ ఏదైతే ఉందో బైపాస్లో ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల డ్రైనేజ్ పంపిపోయి ఏదైతే ద్రాక్షారం రోడ్డు ఉందో ఆ ద్రాక్షారం రోడ్డు మురుగునీరు వెళ్ళిపోతుందని చెప్పి
మన స్థానికులు అందరూ కూడా చెప్పడం దాని మీద ఆర్ఎన్బి డిఈ గారు స్థానిక నాయకులందరూ కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ డ్రైనేజ్ కాకినాడ నుంచి ఇలా మన అయిపోవడం మన లెఫ్ట్ సైడ్ డ్రైన్ అంతా బాగానే ఉంది. రైట్ సైడ్ అంతా కూడా ఈ ఓటం తిరిగి ఓటం పెట్టడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పారు కాబట్టి హైవే వాళ్ళు రమ్మను అది కూడా ఎల్లుండి వచ్చి పరిష్కారం చెప్పడం జరిగింది. మరి ఈ లోపు ఏదైతే ద్రాక్షారం రోడ్డు ఉందో పెద్ద పెద్ద గోతులు పడిపోయి కనీసం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కడ కూడా రోడ్లని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కనీసం మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కూడా డిఈ గారిని పిలిపించడం జరిగింది. డిఈ గారు తక్షణమే ఆ గొయ్యలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్లో పంచాయతీరాజ్ నుంచి ఒక డ్రైనేజ్ కూడా కావాలని ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఎస్టిమేట్లు ఏమన్నా అది ఏదో సిఎస్ఆర్ నిధి నుంచి అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మంచినీటి సమస్య కూడా ఏరియా అంతా ఉందన్నారు కాబట్టి ఆల్రెడీ ఒక ట్యాంక్ ఒక సిఎస్ఆర్ నిధుల్లో 60K లీటర్ 60,000 లీటర్ ట్యాంక్ ఒకటి శాంక్షన్ అయింది కాబట్టి ఇది కూడా కట్టి ఈ ఏదైతే మార్కెట్ ఏరియా ఉందో వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు వచ్చే ఏర్పాట్లు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పర్యవేక్షించి ఈరోజు వర్షం కారణంగా కొంతమంది అధికారులు రాకపోవడం తప్పనిసరిగా ఎల్లుండి మళ్ళీ రివ్యూ పెట్టుకుని తప్పనిసరిగా ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పీహెచ్సీను నిర్మించేందుకు గాను గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ను ముసుగులోని నాయకులే కాంట్రాక్ట్ అవతారమెత్తి సుమారు 2,80,000 రూపాయలకు ఎగనామం పెట్టారు. నామమాత్రంగా పునాది గొయ్యిని త్రవ్వి వదిలేశారు. గురువారం భవన నిర్మాణానికి తీసుకొచ్చిన ఐరన్ను ఆటోలో తరలించారు. ఇదే విషయాన్ని బి న్యూస్ ప్రతినిధిని ఇన్ఛార్జ్ సెక్రటరీ జ్యోతి సుధను వివరణ కోరగా కాంట్రాక్ట్కి ఇచ్చిన సొమ్మును తిరిగి వసూలు చేస్తున్నట్లుగా తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పీహెచ్సీను నిర్మించేందుకు గాను గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ను ముసుగులోని నాయకులే కాంట్రాక్ట్ అవతారమెత్తి సుమారు 2,80,000 రూపాయలకు ఎగనామం పెట్టారు. నామమాత్రంగా పునాది గొయ్యిని త్రవ్వి వదిలేశారు. గురువారం భవన నిర్మాణానికి తీసుకొచ్చిన ఐరన్ను ఆటోలో తరలించారు. ఇదే విషయాన్ని బి న్యూస్ ప్రతినిధిని ఇన్ఛార్జ్ సెక్రటరీ జ్యోతి సుధను వివరణ కోరగా కాంట్రాక్ట్కి ఇచ్చిన సొమ్మును తిరిగి వసూలు చేస్తున్నట్లుగా తెలిపారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసిన అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు భీమేశ్వర శర్మ మరియు ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో కంద కిషోర్ దంపతులచే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి త్రయోదశి నాడు ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసిన అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు భీమేశ్వర శర్మ మరియు ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో కంద కిషోర్ దంపతులచే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి త్రయోదశి నాడు ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु। ओम धाजा पुरस्ताद्यमुदा जहारा शस्त्रप्र विद्वान् धृतिशस्त्रदस्रः हरिमेवं विद्वान् अमृतैः भवति नान्यः पन्थाय कुबेराय वैश्रवणाय महाराजाय वायुः तदात्मा
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అల్పపీడనం ప్రభావంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరంలో నీట మునిగిన పలు రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమలో గంటి పెదపూడి లంక వద్ద తెగిన తాత్కాలిక నదుపాయ గట్టు నేటి నుంచి నిలిచిపోయినున్న 4 లంక గ్రామాల రాకపోకలు గంటి పెదపూడి, బూరుగులంక, అరిగిలవారిపాలెం, పెదలంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు అధికారులు అప్రమత్తమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమలో గంటి పెదపూడి లంక వద్ద తెగిన తాత్కాలిక నదుపాయ గట్టు నేటి నుంచి నిలిచిపోయినున్న 4 లంక గ్రామాల రాకపోకలు గంటి పెదపూడి, బూరుగులంక, అరిగిలవారిపాలెం, పెదలంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇది గంటిపెదపూడి గ్రామం. నా పేరు పల్లెమోషే, గంటిపెదపూడి ఎంపీటీసీని. ఇది ఏదైతే గోదావరి కనపడుతుందో ఇది ఇక్కడ పెదపూడి నుంచి 4 లంకలకు వెళ్ళే దారి, బాట అంటారు దీన్ని. ఈ బాట ప్రతి సంవత్సరం కూడా ఇలాగా కూలిపోయి మరి ఇక్కడ నివసించే ప్రజలు బూరుగ లంక కానీ, పెదపూడి లంక కానీ, అరుగులపేట కానీ, ఊడుమల లంక కానీ దగ్గరగా 8,000 మంది ప్రయాణిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా 3-4 నెలలు ఇదే బాటలోంచి వెళ్తారు. ఈ బాట కూలిపోయిందంటే దగ్గరగా బోట్ల మీదే వెళ్ళవలసిన ప్రయాణం. వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఆ టైంలో నీరు కానీ, భోజనాలు కానీ ఎటువంటి సదుపాయాలు ఉండవు. వాళ్ళకి చాలా కష్టపడుతున్నారండి. ఈ రోజున వాళ్ళు చూసే పరిస్థితి ఏదైతే బోట్లు కూడా నాటు పడవలు ఉంటాయి మనకి, ఆ నాటు పడవల్లో ప్రయాణం చేసినప్పుడు ప్రాణాలు కూడా ప్రమాదం ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో మరి కలెక్టర్ గారికి చెప్తున్నాను నేను. కలెక్టర్ గారు కూడా స్పందించి ఏదైతే మరపడవలు కాకుండా ఏదైతే ఇంజిన్ పడవలు ఉంటాయో, ఇంజిన్ బోట్లు ఉంటాయో వాటిని పంపించి వాళ్ళని సురక్షితంగా వెళ్ళేటట్టు చేస్తారని, అలాగే వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ, నీరు కానీ, ఎటువంటి మందులు కానీ అవన్నీ కూడా వాళ్ళకి సమకూర్చాలని, అలాగే ఏదైతే మన యానిమల్స్ అంటే జంతువులు ఉంటాయో వాటికి కూడా దానా అలాంటి హాస్పిటల్ సదుపాయం కూడా కనిపించి వాళ్ళకు కూడా వాటికి కూడా మనం మందులు సప్లై చేసి వాటి ప్రాణాలను కూడా కాపాడాలనేసి నేను కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎమ్మెల్యే గారు కూడా నిన్న చెప్పారు 3 పడవలు ఇస్తామనేసి. 3 పడవలే కాకుండా ఇంకా అవసరమైతే ఇంకో 1-2 కూడా పంపించి వాళ్ళని ఆదుకోవాలనేసి, అలాగే యంత్రాంగం కూడా ఇక్కడ ఉండి రాత్రి పగలు చూసి వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళకి ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ అవసరాలు తీర్చేటట్టు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రంపచోడవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న సుజుకి జిక్సర్ మోటార్ సైకిల్ కొమరవరం గ్రామ శివారున ప్రమాదానికి గురై ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. రాజమండ్రికి చెందిన 2 వ్యక్తులు రంపచోడవరం నుంచి రాజమండ్రికి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మోటార్ సైకిల్ కాలుతుండగా భయాందోళనకు గురై 2 వ్యక్తులు పరుగులు తీశారు. మండుతున్న మోటార్ సైకిల్ను ఆర్పే ప్రయత్నం చేయగా పూర్తిగా దగ్ధమైంది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రంపచోడవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న సుజుకి జిక్సర్ మోటార్ సైకిల్
కొమరవరం గ్రామ శివారున ప్రమాదానికి గురై ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. రాజమండ్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు రంపచోడవరం నుంచి రాజమండ్రికి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మోటార్ సైకిల్ కాలుతుండగా భయాందోళనకు గురై ఇద్దరు వ్యక్తులు పరుగులు తీశారు. మండుతున్న మోటార్ సైకిల్ ను ఆర్పే ప్రయత్నం చేయగా పూర్తిగా దగ్ధమైంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేదిలో రోడ్లపై ఈదుతున్న చేపలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సమీపంలో రోడ్లపై ఈదుతున్న జల్ల చేపలు. ఆలయ సమీపంలో చెరువు పొంగడంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన చేపలు, వలలతో చేపలు పట్టుకుంటున్న స్థానికులు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేదిలో రోడ్లపై ఈదుతున్న చేపలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సమీపంలో రోడ్లపై ఈదుతున్న జల్ల చేపలు. ఆలయ సమీపంలో చెరువు పొంగడంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన చేపలు, వలలతో చేపలు పట్టుకుంటున్న స్థానికులు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయంలోకి వరద రావడంతో దర్శనాన్ని నిలిపివేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు పోటెత్తింది. పాపికొండలు విహారయాత్ర పూర్తిగా బోట్లను నిలిపివేశారు. వరద నీరు రోజురోజుకి పెరగడంతో అధికారులు గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించిందని, నదిలో ప్రమాదకర రీతిలో వరద ఉండడంతో భక్తులు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లుగా ఈవో లక్ష్మీకుమార్ తెలియజేశారు. జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయంలోకి వరద రావడంతో దర్శనాన్ని నిలిపివేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు పోటెత్తింది. పాపికొండలు విహారయాత్ర పూర్తిగా బోట్లను నిలిపివేశారు. వరద నీరు రోజురోజుకి పెరగడంతో అధికారులు గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించిందని, నదిలో ప్రమాదకర రీతిలో వరద ఉండడంతో భక్తులు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లుగా ఈవో లక్ష్మీకుమార్ తెలియజేశారు. కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని విద్యార్థుల కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి అంటూ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సూచించారు. రాయవరం మండలంలోని సోమేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్స్ కి కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం దయామణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగుల పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్, బుక్స్, బెల్ట్, టై తదితర వస్తువులతో కూడిన స్టూడెంట్స్ కి కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నల్లమిల్లి మంగతయ్యారు, వెంకటరెడ్డి, డివైఈఓ ఎస్ఎల్ నరసింహ, ఫణి, ఎంఈఓలు బి రామలక్ష్మణ్ మూర్తి, వై సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ వైఆర్కే పరమహంస తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని విద్యార్థుల కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి అంటూ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సూచించారు. రాయవరం మండలంలోని సోమేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్స్ కి కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం దయామణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగుల పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్, బుక్స్, బెల్ట్, టై తదితర వస్తువులతో కూడిన స్టూడెంట్స్ కి కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నల్లమిల్లి మంగతయ్యారు, వెంకటరెడ్డి, డివైఈఓ ఎస్ఎల్ నరసింహ, ఫణి, ఎంఈఓలు బి రామలక్ష్మణ్ మూర్తి, వై సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ వైఆర్కే పరమహంస తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా మన చెప్పిన సూచనలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా అమలు చేయడానికి నారా లోకేష్ కూడా మన ముందుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అధికారులు కూడా మంచి మంచి సూచనలు గవర్నమెంట్ చెప్తూ ఉంటే దాన్ని కూడా మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి మరింత బాగా మన విద్యార్థులు వారి విద్యను అభ్యసించడానికి
అవకాశాలు కల్పిద్దామని చెప్పి కూడా అందరూ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల్ని నేను కోరేది ఏంటంటే అందరూ కూడా ఇష్టపడి చదవాలి, కష్టపడి కాదు. ఆడుకోవాలి. ఖచ్చితంగా మాత్రం పోటీ అనేది మాత్రం మాకు ఇలా మార్కులు తక్కువ వచ్చిందని చెప్పి మాకు భయపడక్కర్లేదు. మనకి ఎందుకు తక్కువ వచ్చినాయి అని పట్టుదలతో ముందుకు సాగుతూ ఏంటంటే ఎవరు కూడా ముందుతో మేధావులు ఎవరు అవ్వడం, మనం పట్టువలసినకి అలవాటు అయితే అలాగంటే మళ్ళీ బట్టి పట్టడం కాదు. మా టైంలో దాన్ని బట్టి పట్టించేవారు. ఇప్పుడైతే అలా కాకుండా మనకి ఏంటంటే మన పిల్లలు కూడా బాగా నాలెడ్జ్ బాగా పెరిగింది కాబట్టి దాన్ని ఆ విద్యని చాలా సులువుగా మనం అర్థం చేసుకుంటూ మరి మన మండపేట నియోజకవర్గానికి అలాగే తద్వారా మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు విద్యార్థులు తీసుకురావాలని చెప్పి ఈ అమ్మాయి అన్ని స్థాయి పోటీల్లోనే మంచి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థి అండి. ఈ అమ్మాయి మాకు మండల స్థాయి పేరు తెస్తుందని ఆకాంక్షిస్తున్నాం సార్. మీ 5 సంవత్సరాల పరిపాలన పూర్ణవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీమతి ద్వారంపూడి మంగయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం మా యొక్క అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత అభినవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పర్వదినం తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొట్టు వెంకటరమణ చౌదరి. ఈ కార్యక్రమంలోని పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు గొల్లల మామిడాడ మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామరెడ్డి మరియు పెద్దాడ గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత అభినవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పర్వదినం తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొట్టు వెంకటరమణ చౌదరి. ఈ కార్యక్రమంలోని పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు గొల్లల మామిడాడ మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామరెడ్డి మరియు పెద్దాడ గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.